శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అమాయకుల నుంచి కోట్లు కొల్లగొట్టిన కేసులో మరో ప్రధాన నిందితుడు హేమకాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన రమావత్ మధును ఇప్పటికే అరెస్టు చేసి 4 రోజులు విచారించారు. శనివారంతో మధు పోలీస్ కస్టడీ ముగియటంతో అతన్ని న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఇక అదే రోజు హేమకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధు నుంచి పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. మధు నుంచి సింగర్ మంగ్లీ అకౌంట్కు 25 లక్షలు వెళ్లినట్లుగా గుర్తించారు. అయితే 20 లక్షలను మంగ్లీ వెంటనే తిరిగి చెల్లించినట్లుగా సమాచారం. శుభక్షేత్ర పేరుతో జరిగిన ఆర్థిక మోసంలో మధు, హేమకాంత్ కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హేమకాంత్ పోలీసులకు చిక్కటంతో ఈ మోసంలో అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరు, కొల్లగొట్టిన డబ్బు ఏం చేశారు, ఎక్కడ భూములు కొన్నారు, ఎవరెవరు ఎంత పంచుకున్నారనేది పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మంగ్లీతో ఆమె తమ్ముడు శివ చౌహాన్తో దిగిన ఫోటోలు, వీడియోలను హేమకాంత్ ప్రచారానికి ఎక్కువగా వినియోగించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అమాయకుల నుంచి కోట్లు కొల్లగొట్టిన కేసులో మరో ప్రధాన నిందితుడు హేమకాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన రమావత్ మధును ఇప్పటికే అరెస్టు చేసి 4 రోజులు విచారించారు. శనివారంతో మధు పోలీస్ కస్టడీ ముగియటంతో అతడిని న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించారు. అదే రోజు హేమకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధు నుంచి పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. మధు నుంచి సింగర్ మంగ్లీ అకౌంట్కు 25 లక్షలు వెళ్లినట్లుగా గుర్తించారు. అయితే 20 లక్షలు మంగ్లీ వెంటనే తిరిగి చెల్లించినట్లుగా సమాచారం. శుభక్షేత్ర పేరుతో జరిగిన ఆర్థిక మోసంలో మధు, హేమకాంత్ కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హేమకాంత్ పోలీసులకు చిక్కటంతో ఈ మోసంలో అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరు, కొల్లగొట్టిన డబ్బు ఏం చేశారు, ఎక్కడ భూములు కొన్నారు, ఎవరెవరు ఎంత పంచుకున్నారనేది పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మంగ్లీతో ఆమె తమ్ముడు శివ చౌహాన్తో దిగిన ఫోటోలు, వీడియోలను హేమకాంత్ ప్రచారానికి ఎక్కువగా వినియోగించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.